కాశ్యపాన్వే సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణ రహస్యాలలో శబరి గురించినటువంటి విషయాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తికి పళ్ళని తాను రుచి చూసి ఎంతో ప్రేమగా సమర్పించడం, లక్ష్మణ్ చూసి కంగారు పడి ఎన్ని సౌంగ్యం చేస్తున్నా కూడా ఆ ప్రేమ అతిశయం చేత ఆవిడ తను చేస్తున్న పని ఏమిటో తెలియని స్థితికి వెళ్ళిపోయింది. ఆ రకంగా సాగుతోంది. చెప్తోంది, ఆయన నువ్వు జానకితో కలిసి ఇక్కడికి వస్తావని ఎంతో ఎదురు చూశాను. పోన్లే, నువ్వు మాత్రం ఏం చేయగలవు, నాకు నువ్వైనా కనిపించావు అని చెప్తోంది. చూడవయ్యా, పంపా సరోవరం నుండి చల్లని గాలి సుగంధితమై వచ్చుతున్నది. దానితో పోవు ప్రాణము వెనుకకు వచ్చుతున్నది. నీవును చల్లగా సీతాయుతుడిపై వచ్చి ఈ కుటీరమున నివాసముగా ఉండు అనుకొంటిని. నా ఆశ నిరాశ అయినది. నేను చేసిన పంపా స్నానములు, నా తపస్సు, సేవలు సర్వము ఏమైపోయినవో కదా. నీకేమి అనిపించుతున్నదో? నీ ఈ మేని భూషణములనియు తీసి ఉన్నను, నీ చేతుల ధనుర్బాణములు ఖడ్గములు లేకున్నను, నీ శరీర శోభకు ఏ లోపమును ఉండదు. అయోనిజి అయిన సీత నీ అర్థాంగి, మా తల్లి జానకి క్షణకాలం నిన్ను వదిలి దూరముగా ఉండనేని నీ శోభ నిశ్చయముగా తరిగిపోవునురా తండ్రి. నీ అదృష్టము వక్రించునురా. ఆ తల్లి గాని నీకు సంతానం ఉండకపోతే నువ్వు అసలు ఎలా ఉండేవాడు? అసలు నీ శోభంతా కూడా నిత్యంగా తరిగిపోయేది. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆ ధనుర్బాణాలు ధరించి అలాగా ఏమి కూడా ఆభరణాలు ధరించకపోయినా నువ్వు చక్కగా నీ శోభకేమి లోటు రావట్లేదు. ఆ జనకరాజు పుత్రి క్షణమైన వేడక నీ చెంతనున్నచో ఆ ప్రకాశము, ఆ తేజము దేవతలకైనా చూడ శక్యము కానిదై ఉండును. ఆ మారీచుడు చెప్తాడు కదా, ఆ తేజస్సు ఆ తల్లి పక్కన చేత మరింత మెరిసిపోతుంది అని చెప్తాడు. అలా ఉన్నది ఇప్పుడు ఈ రాముడి యొక్క శోభ. ఆవిడుంటే ఇంకా ప్రకాశించేవాడివి అని. ఆ ప్రకాశమును వీక్షించు అదృష్టము ఈ దాసురాలకు లేకపోయిన కదా. అది నే చేసిన వాచాదోష ఫలము, లేక నా తపస్సు నందున్న దోషము. నాకు అది చూసే అదృష్టం లేకపోయిందిలే, మరేం చేస్తాను. కానిచో నేను చేసిన భగవద్ అపచార దోషము కావచ్చును. అది కూడా అంత అదృష్టం ఉండాలి. రామయ్య, ఈ సంగతి నీవు కొంచెం నిదానముగా ఆలోచించి సూచితవా, లేక ఎవరినైనా అడిగి తెలుసుకుంటున్నా? నిన్ను సీతారాముడని, సీతాకాంతుడని జానకి పేరు ముందు పెట్టి పిలుచుటకు హేతువేమి? నీ పేరుకు ముందు నీ భార్య పేరు ఉంచుటకు గల రహస్య కారణమేమయ్యా? అలా పళ్ళవి అందిస్తోంది. మనం కూడా చూడండి, ఎవరి గురించన్నా ఒక సంభాషణ వచ్చేసరికల్లా మనం మర్చిపోతాం. ఈ చెప్తున్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ గురించి ఎక్కువగా మళ్ళీ చెప్పుకునేటువంటి సహజంగా అటు వెళ్ళిపోతుంది మన మనసు. ఆ తల్లి దృష్టి మాట రాగానే ఇవిడికి కూడా నిన్నెప్పుడు సీతాపతి అని అలా చెప్తారు కదా. సీతాకాంతుడని జానకి పేరు ముందు పెట్టి సీతాపతి అని, జానకిపతి అని ఇలా చెప్తారు కదయ్యా. ఎందుకు, ఏమిటి కారణం ఏంటో? ఏమయ్యా నాయన రామభద్ర, నీవు దైవమ్మవు కనుక ఇట్టి గోప్యమైన వారిని 10 మందికి తెలుపరాదు. ఎవరైనా చెప్పింపదలసిన ఎడ సీతారామందిరే గాని రామసీత అనరు కదా. అవునులే, ఇవన్నీ దేవరహస్యాలు అంటారు కదా, అలాగా. అయినా సీతారామ అంటే ఏం బాగుందిలే, అదే అంటారు కానీ రామ సీత అని అనరు కదా అని సరిపించుకుంటారు. ఇప్పుడైనా దాని విధం అట్లెందుకు విధింపబడి ఉన్నదో యథార్థము గ్రహించితివా? మిథుల్లో ఉన్న శివధనస్సు నెత్తినే కదా నీవు జానకిని పెండ్లాడితివి. నువ్వు శివధనస్సు ఎత్తి జనకరాజు పెట్టినటువంటి పోటీలో నువ్వు గెలిచి ఆమెను పెళ్ళాడు. కానీ ఆ ధనమును నీవు గురువాజ్ఞచే కుడి చేత ఎత్తగలిచితివి. నువ్వు ఆజ్ఞ విశ్వామిత్రుని ఆజ్ఞ చేత నువ్వు దాన్ని ఆజ్ఞగా తీసుకుని ఎత్తగలేవు. నువ్వు దేంతో ఎత్తావు? కుడి చేత్తో. అంటే ఏంటి, మనకి సాధారణంగా కుడి భాగం బలమైనదిగా ఉంటుంది కదా, అది చెప్తున్నారు. నువ్వు కుడి చేత్తో ఎత్తావు,
ఏదైనా అనగానే చూడండి, ఏదైనా ఈ పని నువ్వు చేయలేవురా అంటే, ఏముంది ఎడం చేత్తో చేసి పారేస్తా అంటాం. అంటే అంత శక్తి లేనటువంటి దాంతో కూడా మా స్ మంచి ఎలాంటి కార్యాన్నైనా చేయగలను అని చెప్పడానికి. అంటే ఇప్పుడు ఎవరి బలం ఎక్కువైంది? అమ్మ బలమే ఎక్కువ కదా! ఆవిడ ఆడుకుంటూ, ఆడుకుంటూ ఆ బంతి ఆ ధనుస్సు కిందకి వెళ్ళిపోతే, దాని కోసాన్ని అది తీసి పక్కన పెట్టేసి, అది తీసుకుంది అని వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆవిడ ఎడం చేత్తో కదా ఎత్తేసింది. అంచేతకాంలే, నీకన్నా ఆవిడ బలవంతురాలు కదా! వేణిలో ఎడమ చేత ఎత్తుటే ప్రజ్ఞ కదా! కనుకనే ఋషులు సీతకా ప్రఖ్యాతి కలుగజేసిరయ్యా అని చెప్తాను. జనకరాజు పురోహితుడకు శతానందుడు ఈ విషయమును గురించి ఎంత హ్మ్. గురించి చెంతనెవరునూ లేని సమయమున గాదిజుడైన విశ్వామిత్రునితో, మౌనేంద్ర, కుడి ఎడమల ఈ జంటలో విల్లి ఎడమ చేతనెత్తుడిచే జనకరాజ పుత్రిక దశరథ రాజనందుని కన్నా మిన్నగా కనపడట్లేదా? ఏమనదవు అనగా, చూడండి, శతానందుడిని పిలిపించారు కదా! అప్పుడు ఆ విశ్వామిత్రుని యొక్క చరిత్ర అంతా కూడా చెప్తాడు ఆయన. ఆ విశ్వామిత్రుడితోట ఈ జానకిని గురించి చెప్తూ ఆయన అంటాడట, ఇదిగో చూసావా, ఈయనేమో కుడి చేత్తో ఎత్తాడు, ఆవిడేమో ఎడమ చేత్తో ఎత్తేసింది. అంచేత కుడి ఎడమల ఈ జంటలో విల్లు ఎడమ చేతనెత్తుడిచే జనకరాజపుత్రి దశరథ రాజనందన్ని కంట ఎక్కువ ఆవిడ ప్ర ప్రజ్ఞ కలిగినది అని తెలుస్తోంది కదా! నువ్వేమంటావు అని శతానందుడు విశ్వామిత్రుడిని అడిగాట. అనగా గాధిజుడు అనుసంధానం చేసి సమానమున ముందు జానకి పేరు పెట్టెను. జానకి సీతారాముడు, సీతాపతి అనే సమాసంలో అతని కూర్పుడు లేదు. రామయ్య, అందుచేతనే ఋషి నియమానుసారము మా యమ్మ సీతమ్మ పేరు ముందు వచ్చుచున్నదట. అక్కడ వ్యాకరణం ఇదా అదా అని కాదు. అదిగో ఆ ఋషి అలా పలకడంతో ఆవిడ ఆ స్వామి సీతాపతిగా మారాడు. మునిశ్రేష్ఠులు నా గురువులనైన మతంగా ఋషి భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన వారు తమ అంతర్దృష్టితో దీనిని ఎరిగి ప్రేమతో నన్ను పిలిచి ఈ విషయం నాతో చెప్పినారు. వీరికి ఎప్పుడు కూడా ఆ ఆచార్యులకు కూడా నిరంతరము రామ ప్రస్తావనే, రామధ్యానమే, రామలక్ష్మణుల యొక్క తలంపే కనుక ఏదైనా మంచి విషయం రాగానే అలా ముచ్చటించుకుంటూ ఉండేవారనమాట. అప్పుడు ఈ శిష్యురాలు కాస్త శ్రద్ధభక్తి ఉన్నవాడు కనుక ఈవిడితోటి ఇలాంటి రహస్యమైనటువంటి విషయాలన్నీ చెప్పారు. అంచేత నాకు తెలిసిందయ్యా, మాటల మధ్య ఇదిగో, అయ్యయ్యో! మళ్ళీ ఏమిటో నాకు అర్థమే, నేను మర్చిపోయాను. ఏదో మధ్యలో ఆ తల్లి గుర్తొచ్చింది. విషయాన్ని ఇలా చెప్పేస్తున్నాను. ఏమనుకోకే అని అంటూ ఉంటాం చూడు. ఎంత సహజంగా ఉందో చూడండి ఇక్కడ ఈ ప్రస్తావనలు. మాటల మధ్య ప్రస్తావన వశమున వచ్చినందున నీతో చెప్పితిని మన్నింపు రాఘవ. నీ దర్శనము నాకు నోచుకొన్నను తల్లి జానకిని చూచు ఆనంద యోగం నాకు లేదాయను. మళ్ళీ పాపం మనసు బాధపడుతోంది. నువ్వు నువ్వు దర్శనం ఇచ్చావు. నాకు చాలా అది తృప్తిగా ఉంది. కానీ ఆ తల్లిని చూసి ఆనందపడేటువంటి భాగ్యం కలగలేదయ్యా. పోనిమ్ము, నీ దర్శనమైనది కదా! దీనిని సేవించిన అదృష్టము చాలునులే. నా ప్రాణమునకు ఊరట కలిగించితివి. నాకు చివరి ఘడియలలో దగ్గరనున్న ఆప్తుడవయ్యా. అదండి, ఎన్ని భోగాలున్నా సరే, ఎంత దర్జాగా జీవితం అంతా అయిపోయినా సరే, తాను కోరుకున్నటువంటి వ్యక్తి దగ్గర లేకపోతే ఆ జీవుడు ఎంత బాధపడతాడో చూడండి. ఎవరన్నా లాస్ట్ మినిట్‌లో ఇంకా వాళ్ళ కొన ఊపిరితో ఉండగా వస్తే, ఇదిగో నీకోసమే వాళ్ళింకా అలా ప్రాణంతో ఉన్నారు, నిన్ను చూడాలని అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి, ఆ జీవుడికి ఎవ్వరి ఇష్టమైతే ఆడి మనకైతే ఈ ప్రకృతి సంబంధంతో వచ్చేటువంటి ఈ బంధువులను, ఆప్తులను మనం కోరుకుంటాం. అసలు కోరుకోదగిన వాడు ఆహ్, ఆ చివరి క్షణంలో కూడా ఆ స్మరణ పోకుండా ఉండాలి అని మనం కోరుకోవాల్సింది ఎవరిని? ఆ స్వామినే కదా! ఆ భగవంతుడిని నిరంతరం, అదే మనసు స్వస్తే అని చెప్తారు కదా! ఈ వరాహ చరమంలో. నిరంతరం ఆ కనీసం ఆ స్మరణ అలా ఉంటే, ఈవిడ చేసుకున్న పుణ్యఫలంగా స్వామి దగ్గరికే వచ్చాడు. అదయ్యా, నాకు చివరి ఘడియలలో దగ్గరనున్న ఆప్తుడవయ్యా. ఈవిడ కృషించిపోయింది. ఆ పంపా సరస్సులో నీళ్లు తాగి బతుకుతోంది. ఇప్పుడు కదా ఆవిడ ఆ రాముడికి పెట్టడం కోసమని ఆ పళ్ళు కొరికి ఇచ్చింది అని ఇప్పుడు వింటున్నాం.
అది అలాగా ఆవిడ అర్చన చేసుకుంటోంది. నాయన ఇప్పుడు నాకు ఇంకా జీవితానికి ఏం కల అయిపోయింది. నాకు అనుభూతితో ఉన్నాను. ఈ చివరి ఘడియల్లో నువ్వు దగ్గరగా ఉన్న ఆప్తుడు నువ్వే రామయ్య. నీ కొరకెన్ని ఏం ఏండ్లు ఎ ఎన్ని ఏండ్లు ఎదురు చూచితునో, ఎన్ని సంవత్సరాలు ఇలా నీకోసం ఎదురు చూచానో, నీవు కనిపించనందుని ఎంత దుఃఖించితునో, ఏ రోజుకా రోజే, ఏ రోజుకా రోజే అలాగా ప్రతిరోజు వస్తావు వస్తావు అని నీకోసమేనయ్యా చూసి చూసి నువ్వు కనపడకపోతే చాలా దుఃఖపడ్డాను. నా ఈ నీ వనవాస కాలమంతయు గోదావరి ప్రాంతమున దండ కిందే గడిపి అయోధ్యకే తిరిగి వెళ్ళేదవేమోనని, నీ సుందర ముఖ సందర్శన యోగము లేదేమోనని ఎంత భయపడుతున్నావు కదయ్యా. ఇప్పుడు నాకలా భయం భయంగానే ఉండేది. అయ్యో! అటునుంచి అలా దండకారణ్యం నుంచి అలా వెళ్ళిపోతాడేమో స్వామి, మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోతాడేమో, అసలు ఇక్కడ ఇటువైపు రాడేమో అనుకుని కూడా నేను భయపడ్డానయ్యా. మనమైతే చటుపుట తిరిగేసి వచ్చిన వాళ్ళని కాబట్టి ఇప్పుడైతే ఫోన్లున్నాయి కనుక సెకండ్‌కో ఫోన్ చేసేస్తూ ఉంటాం. కానీ ఆవిడ ఆ విశ్వాసం, ఆవిడ ఆచార్యుల యందు ఉండేటువంటి ఆ నిష్ట, ఆచార్య నిష్ట ఉంటే ఆ ఊపిరితో ఎలా ఉందండి అంతకాలం? అదే అదే బలమైన ఆహారంగా మారింది ఆవిడకి. స్వామి, వయసున చిన్నవైనను నీ అనుభవం గొప్పది. రఘువంశ శ్రేష్ఠ, ప్రేమైన వస్తువేదైనా కనిపించనిచో ఆ బాధ ఎంతటిదో నీకు తెలియదా? ఇగో నీకు అనుభవపూర్వకంగా తెలుసయ్యా. నీ కోసం నేను ఎంత తప్పించానో, నీకిష్టమైనటువంటి నీ సీతమ్మ తల్లి కనపడకపోయేసరికి నువ్వు ఎంత అనుభవిస్తున్నావో ఆ బాధ నీకు నేను చెప్పక్కల. అనుభవపూర్వకంగా నీకు తెలిసినదే. లోకముననే ఒక్కడు నీ కొరకు బాధనొందినను చూచి భరింపగలవా? చెప్తారు కదా రామాయణంలో. అలాగా ఇతరులకి దుఃఖం వస్తే తాను ముందర దుఃఖపడిపోతాయటువంటి స్వభావం కదా స్వామిది. అంచేత నువ్వు అన్ని ఎవరికైనా అన్న కష్టం వస్తే నువ్వు దుఃఖాన్ని భరించలేవు కదా. ఎంతటి వారికి నీ పరమ దుర్లభమైన నీ సందర్శన భాగ్యం ఇచ్చి నాకు నన్ను తరింప చేసేటివి అది అని లోకంలోనే ఒక్కడు నీ కొరకు బాధ పొందినను నీవు చూచి భరించలేవు. ఏదేమైనా సరే తండ్రి, సరేలే, ఏదైనా సరే ఎంతటి వారికి కూడా లభ్యం కానిటువంటిది, దుర్లభమైనటువంటిది నీ సందర్శన భాగ్యం. అది నాకు ఇచ్చావు, నన్ను తరింపచేసావు. దండకను ధరించి ఈ దిశకు రాక అచ్చటనే వనవాసకాలమంతయు వెచ్చించి స్వపదము చేరి ఉండిన ఈ మొండి కట్టియ గోడు వినుట తటస్థించున. స్వపదము అంటే సొంత పదము అంటే పాదమని మామూలు పదమని ఉంటుంది. కానీ ఇక్కడ స్వపదము అంటే పదం అంటే పట్టణం అని కూడా. అదిగో అట్నుంచి వనవాసకాలం అయిపోగానే నీ నీ స్వస్థలానికి నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా. అలా వెళ్ళిపోయి ఉంటే ఈ శబరి యొక్క ఇదిగో ఈ దీనురాలి యొక్క ఆత్మ గోడు, నా గోడు విను అంటాను చూసారా. అంటే మనసులో ఉన్న ఎంత తపన అంతా కూడా ఒక్కసారి వాళ్ళకి వెళ్ళగక్కేస్తామండి ఎవరన్నా ఆప్తులు కనపడితే. అలాగా నాది అనువనున్నా నేను పడిన బాధను వస్తాను చూసినటువంటి ఆనంద క్షణాలు, నీ కోసం ఉంచినటువంటి ఈ ఈ ఫలాలు రోజు రోజు ఆ చెట్టు ఈ పుట్ట వెతికి వెతికి నీ కోసం నేను చేసినటువంటి ఇది. కానీ ఎవరు చూడండి దీంట్లో ఈ కథ మొత్తంలో మనమైతే ఆ ఆచార్యుల్ని తిట్టేసుకుంటాం. అలాగే చెప్తారు. వాళ్ళకేమన్నా అలా ఏదో మహానుభావులం, గొప్ప త్రికాలజ్ఞులని చెప్పుకుంటారు. ఏది మా గురుగారు చెప్పినట్టు ఎక్కడ జరిగింది అనుకుంటూ పెద్దల్ని కూడా మనం దూషించే స్థితికి వెళ్ళిపోతాం. భగవంతుడిని దూషించేస్తాం. ఈ నీ దాసురాలకి తన చేతుల మీదుగా ఈ ఫలములు సమర్పించు భాగ్యము పట్టి ఉండేదా? అది నువ్వు అలా అయోధ్య తిరిగి వెళ్ళిపోతే నా బాధని నీ దర్శన భాగ్యం ఉండేది కాదు. నీకు నా ఆత్మ సమర్పణం చేసుకునేటువంటి స్థితి ఉండేది కాదు. నీకు ఇదిగో దాంతో పాటుగా నేను నీకు సమర్పించాలనుకునే ఫలములను కూడా ఇచ్చుకునేటువంటి భాగ్యం, సమర్పించుకునేటువంటి భాగ్యం కూడా నాకు కలిగేది కాదు. ఉచ్చిష్టం అంటే రాఘవ, మాటల మధ్య ఫలం అన్న మాట వచ్చి జ్ఞాపకం వచ్చింది. ఉచ్చిష్టం అంటే మంచి పదార్థం. అది నేను ఆ ఫలం అన్నమాట. ఆ ఫలం అనగానే నాకు గుర్తొచ్చిందయ్యా. ఇదిగో ఈ ఫలాల కోసం నేను ఏం చూశానో చూడు.
నిన్ననే ఈ ఫలము కోసి తెచ్చితిని, నేను రుచి చూచి తినలే. దిగులు మానము. ఇదిగో నువ్వు అలా ఇలా చూసుకుంటూ కూర్చోక్కర్లేదు. నేను అన్ని రుచి చూసి పెట్టాను. ఇదిగో నిన్నే కోసినవే, నిన్నే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూసుకో అని చెప్తాను చూడండి. నేను కూడా రుచి చూచి తినలే. దిగులు మానము. గుండె దివట చేసుకొని నీరసము తగ్గునట్లు పిండి తీసిన ఈ ఫలరసమును కొంచెము ఆరగించరా రామయ్య, మా తండ్రివి కావా. నీ కొరకై ఈ తీయని ద్రాక్ష పండు తెచ్చి తిని కొన్ని అయినను తినరా బాబు. చూడండి ఆవిడ పాపం ఏమండి ఆ పళ్ళు, ఏంటి ఆ ద్రాక్ష పళ్ళని ఇప్పుడులో ఏమన్నా మిక్సీలండి టక్ టక్కా వేసేసి వాటి పోసి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టేస్తాం. ఆవిడ తెచ్చిన పళ్ళు, ఆ ద్రాక్ష పళ్ళు చిన్న చిన్నవి, అవన్నీ పిసికి అవన్నీ గింజలు తీసి అవి పాపం అంతా ఫ్రెష్ గా తయారు చేసి ఆవిడకి నీరసం చేతులే అన్న సత్తు ఉందా. ఎలా నీ కోసం నాయనా, నీ నా నాకు నా కోసం కాదు, నీకు నీరసం, నువ్వు ఇంత నీకు నీరసం తగ్గుతుంది. ఇదిగో ఎంతో ప్రేమగా తీసి పెట్టాను ఈ ఫలరసాన్ని, కొంచెం తీసుకోరా. పోనీ నాయన నీ కొరకై ఈ తీయని ద్రాక్ష పళ్ళు తెచ్చి తిని కొన్ని అయినను తినరా బాబు. పోన్లే, నీకు ఆ జ్యూస్ ఇష్టమైతే స్వీకరించు, లేకపోతే పోనీ ఈ తీయని పళ్ళనైనా తీసుకో. నీకు వేళ కన్య అమర్చటకు జనకరాధిపతి జనకి దగ్గర లేదు కదా. ఇదిగో ఆ తల్లి కన్నా దగ్గరుంటే మేమెవరు నీ గురించి ఆలోచించక్కర్లేదయ్యా. కానీ చూడు ఆ తల్లి ఇప్పుడు దూరంగా ఉంది కదా, మరి చూడు కొంచెం తీసుకో నాన్న అని బతిమాలుతాను. ఇక పోన్లే నీ తమ్ముడున్నాడు, ఆయన కాస్త వెళపట్టుని ఏదోటి నీకు అన్ని అమరుస్తాడు అంటే ఆయనకి ఎప్పుడు ఆ చెట్టు ఈ పుట్ట పట్టుకుని తిరగడమే సరిపోతుంది అంటుంది. చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ. లక్ష్మణున్నను వాడు గాలి మేసి అయినా జీవించగలవాడు. ఆయనకేమిటి, ఈ భక్తులందరికీ రామస్మరణ. ఆ లక్ష్మణ స్వామికి ఏంటి, అహం సర్వం కరిష్యామి అని పాప అనేసినందుకేమిటి, మనకి జీవస్వరూపం ఇదయ్యా, ఇది మనం ఇలా ఎందుకు జీవించాలి అని నేర్పుతాడు కదా మహానుభావుడు ఆయన. ఆయన ఎందుట చెట్టు పుట్ట కొట్టుకు వెళ్ళి తిరగటం, ఆయనకేం సొంత హాయిగా మంచి మంచి ఫలాలు ఏరుకొని తినడానికి కాదు. ఎక్కడ ఏ క్రూరమృగాలు ఉన్నాయో, లేకపోతే ఎక్కడ ఏ చెట్లు విరిగి పడిపోతాయో, అరణ్యం కదండి అదంతా, ఆశ్రమం చుట్టూతా కూడా ఉంటాయి కదా. పైగా ఎవరో శత్రువులు వచ్చి మీద పడిపోతారేమో అని అలా కాపలా కాస్తున్నా ఉంటాడు. అంచేత వాడికి ఏమిటయ్యా, వాడికేమి నీళ్ళు తిండి ఏమీ అక్కర్లేదు. నీ సేవతోట ఆయన బతికేయగలడు. వాడు గాలి మేసైనా జీవించగలడంటే ఏంటి, నీ 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 నుంచి నువ్వు పక్కన ఉంటే చాలా అలా బతికేస్తాడు. ఆకలి దాహ బాధలు వదిలించుకున్న వానికి పరుల ఆకలి ఎట్లు తెలియనరా. ఏదైనా అనుభవిస్తూ ఉంటే అది దానివల్ల కష్టమో సుఖమో తెలుస్తుంది. ఆయనకు ఆకలి బాధ ఏమీ లేవు. దాన్ని అసలు నువ్వే విరాగి అనుకుంటే ఆయన అంతకన్నా విరాగి. అంచేత ఇంకా అసలు ఆయనకేమి, అలాంటప్పుడు ఇతరుల యొక్క ఆకలి ఎలా తెలుస్తుంది. రామన్న వాడు జన్మతః భోగియే, పాపం ఇప్పుడు వాని భాగ్య సంపదలు తొలగినవి అంతే కదా, శేషుడు కదా ఆయన. ఆయన భోగియే, కానీ ఇప్పుడు ఇలా అయ్యాడు. రాత్రింబావులు చెట్టునో పుట్టునో పట్టి తిరగొచ్చు, ప్రొద్దులు పుచ్చుతున్నాడు. ఎంత జాలియో కానీ, పగపట్టిన పాము వల్లే నిన్నెల్లప్పుడు నువ్వు బెన్నంటి ఉండిను కదరా. ఇదిగో పాము తాచుపాములు అలాగే, వాటిని ఏమన్నా ఒక రాయి వేసి చేసామంటే పగపట్టేస్తుంది. పగపట్టేసి ఎన్ని సంవత్సరాలైనా మొత్తానికి ఎవరిని మీద పగపట్టిందో వాళ్ళని చంపితే కానీ ఊరుకోదండి. వాడి దొరకపోవడం అంటూ ఉండదు. ఎప్పటికైనా దొరక్కపోతే ఎన్ని సంవత్సరాలన్నా అలా వేచి ఉంటుంది. దొరకపోతే అప్పుడు తన తల పగలు కొట్టుకుని చచ్చిపోతుంట. అలా జరిగింది ఒక కథని మా పెద్దలు కూడా, మా అమ్మగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. అది అలాంటి పగబట్టిన పాము వల్లే నిన్నెల్లప్పుడూ వెంటంటి ఉండును కదా. అతని సేవాభావం విచిత్రమైనది. అతడు నీ సోదరుడైనను, అతడు ఉండేటి చోట్లను మారినను అతని స్వభావం మాత్రం మారలేదు. అదే చెప్తారు కదా, ఏదో ఏదో శునకం గురించి చెప్తారులేండి, ఎక్కడన్నా దాని బుద్ధి పోతుందా అని. అలాగా సింహాసనమే కూర్చోబెట్టినా శునకం దాని బుద్ధి పోగొట్టుకోదు కదా. అలాగే వాడు ఎంత ఏ చోటుకి నువ్వు తీసుకెళ్ళు, ఆయన స్వభావం మాత్రం మారదు. ఎప్పుడు బుస్సు బుస్సుమని అంటూనే ఉంటాడు. పైగా ఆయనకి ఎక్కడ నీ మీద ఎవరు ఇది అంటారో ఆ పరంపదంలో కూడా ఎక్కడ ఆ శబ్దం వినపడుతుందో, ఎక్కడ స్వామికి
ఆ అంతరాయం కలుగుతుందో అని అలా బుస్మని ఉంటూ ఉంటాడట అక్కడ కూడా. అతని ఎంత ఆయనకి స్థలం మారినా బుద్ధి మాత్రం మారదు. నిన్ను పట్టుకొని వేట వేట బ్రేలాడుట, ఇతరుల చూపులు నీకు సోకకుండునట్లు 1000 కళ్ళతో నిన్ను కాపాడుట వాని స్వభావములు కదా. అది ఆ అంటే మనం కూడా స్వామిని అలాగా నిరంతరం ఆయన స్మరణలో ఆయనకి మంగళాశాసనం చేసుకుంటూ ఆయన సుఖంగా ఉండాలి. అమ్మో ఈయనకి టైంకన్నీ చూడాలి అనుకుంటూ ఒక పసిపిల్ల వాళ్ళని ఎంత ముద్దుగా ఎంత టైంలీగా వాళ్ళకి చూస్తామో అలా స్వామిని మనం సేవించుకుంటూ ఉండాలి అని చెప్పడం ఇక్కడ అన్నమాట. నిన్ను పట్టుకొని వెళ్ళాట, ఇతరుల చూపులు నీకు సోకకుండినట్టు 1000 కళ్ళతో నిన్ను కాపాడట. ఇక్కడ అలా అనగానే మనకు చూడండి పెరియాళ్ళ వారి దగ్గరికి రావట్లేదు. ఆయన పాపం ఆయన ఎవరి దృష్టి పడిపోతుందో ఏమైపోతుందో నీకు డ్రాపు కలుగుతుందేమో అనుకుంటూ ఆ యశోదమ్మ ప్రేమైన అక్కడ అలాగే పెరియాళ్ళ వారిని కూడా మనం ఎప్పుడు కూడా ఆ అనంతుడు కాపాడుకున్నట్టుగా స్వామిని మనం చూసుకుంటూ ఉండాలి. తండ్రి అట్లా ఊరక బేల చూపులు చూచిత వేలేరా, నిన్నగాక మొన్న కోసించిన ఈ పండు చక్కగా ముగ్గి పగిలినది. చూడండి మనం కూడా పండ వేస్తూ ఉంటాం. ఒక 2 రోజులు ఆగేసరికి అది సీతాఫలాలు చూడండి మనకి కళ్ళు బిడ్డాయి, అమ్మో చక్క పగిలింది అలా అనుకుంటాం. అలాగా ఈవిడ కూడా నాయన కొంచెం పచ్చి వచ్చిన పెట్టేసరికి అది చక్క రంగు వచ్చి చూడండి ఇవి కూడా చక్కగా ఉన్నాయి. ఎంత పండు బాగా ముగ్గి ఉన్నాయి. ముగ్గు వెంట పండడం ఎంత తీగ ఉన్నదో. బాబు సాపడరా, పుల్లగానున్న నీకు పట్టుదునా, ఎందుకురా ఆలోచిస్తున్నావు? ఇగో పళ్ళు తీసుకో, నేను ఆ వెన్న పుల్లగా ఉంటే నీకు ఇస్తానని అన్ని రుచి చూసి పెట్టినవే కదా. అందుకు నా మనసు అంగీకరించునా? నీకు అలాంటి పళ్ళు పెట్టడానికి నాకేమన్నా మనసు ఒప్పుకుంటుందా అసలు చెప్పు? ముందు కొంచెం కొరికి చూచి ఏ తినిరా. నేను అన్ని ఫలాలను కూడా ప్రతి పండు కోసి కొరికి పెట్టానన్న. మధురంగా ఉన్నవిరా, చాలా అద్భుతంగా ఎంత తీపండి చెప్పలేను. ఈ దాసురాలు నమ్మవేలనురా. ఏమినా నీకెన్నో డౌట్‌గా ఉందా? నన్ను నమ్మరా బాబు. ఈ ఫలము తినకుము. వలిరిపోయినదిగా కనిపించున్నది. ఇదిగో అలా కొంచెం దూరంగా ఉంది చూసామా? అది మాత్రం ముట్టుకోకే. అది కొంచెం వడిలిపోయింది. పెచ్చంతా ముడతలు పడిపోతే చూడండి నిలవైపోయింది. పారవేయము. మరి ఒక పండిది. ఇదిగో ఇది చూడు, ఈ పండు చూడు ఎంత బావుందో. అది తినకమ్మా, తీసుకోకు అని సపరి కొరికి చప్పరించి చూచి లొట్టలు కూడా వేసుకుంటోందండి. చిన్న ముక్క కొరికి అబ్బా! అద్భుతం అంటోంది. దాన్ని రాముని చేత పెట్టి, "నాయనా మగ మాట పడక ఆరగించరా. ఎందుకు అలా నన్న బెంగపడక హాయిగా నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో" అనుచుండగా లక్ష్మణుడు కంగారు పడుచు రాముని చేయి పట్టుకొని వారించొచ్చు ఇట్లను. ఆవిడ అందిస్తోంది. ఈయన హాయిగా ఆరగించడానికి తీసేసుకుంటున్నాడు. ఇందాక సౌజ్ఞలు చేసి ఏం చేసినా ఆ శబరి వినే స్థితిలో లేదు. ఈయనకి కోపం అన్నీ వచ్చేసాయి. కానీ ఇప్పుడు రాముడే తినడానికి సిద్ధపడిపోయి హాయిగా నోట్లో పెట్టేసుకోబోతున్నాడు. "అన్నా ఈ పండు తినకము. ఇది ఆమె కొరికి ఎంగిలి చేసింది" అంటే, అన్నా తినకు తినకు" అని చెప్పి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ ఎంగిలి చేసి పెట్టింది. రాముడు మందహాసం చేచు, "సోదరా ఇప్పుడండి వాళ్ళిద్దరి సంభాషణ మొదలైంది. సోదరా దురదృష్టిగా లచ్చగా చూడుము." అదేంటండి ఆవిడంత శుశ్రూష చేస్తూ ఉంటే మరి రామచంద్రమూర్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ తమ్ముడు ఆపినప్పుడు మాత్రమే సంభాషణ మొదలైంది. ఎంచేత అంటే ఈవిడ తన్మయత్వంలో ఈవిడ చెప్పగలిగిపోతుంది. ఈవిడ భక్తిని, ప్రేమని చూసి ఆయనకసలు నోట మాట రాకుండా అయిపోయింది. అంచేత ఆ భక్తురాలు చేసినటువంటి పనిని ఎప్పుడైతే అడ్డగించాడో అప్పుడు కదా ఆ భక్తుల్ని ఏదైనా అంటే కదా ఆయనకి అప్పుడు నోరు విప్పుతాడు, లేకపోతే ధనుస్సెత్తుతాడు. ఈ 2 మనకు అనుభవమైంది కనుక. అక్కడ రావణాసుని యుద్ధం అప్పుడు హనుమ మీద ఆ రావణాసుడు వేసిన బాణాలు చూసుకున్నాక కదా ఆయనకి కోపం వచ్చింది. అలాగా ఇప్పటికి నోరిప్పాడు. ఎందుకని చెప్తున్నాడు, "నాయనా ఏదో ఎంగిలి పండ్లు కొరికి ఇచ్చింది, ఎంగిలి చేసి పెట్టింది అంతవరకే నువ్వు బాహ్యమైన దృష్టితోటే చూస్తున్నావు. ఈ శబరంటే ఏమిటో నీకు అసలు తెలీదు. చెప్తాను విను" అన్నట్టుగా చెప్తున్నాడు. "అన్నా ఈ పండు తినకము. ఇది ఆమె కొరికి ఎంగిలి చేసింది." రాముడు మందహాసం చేచు, "సోదరా దూరదృష్టితో లెస్సగా చూడుము. నువ్వు ఒక్క కోణమే చూస్తున్నావు. ఇంకో దూరదృష్టి అంటే ఇంకో కోణంలో చూడు.
ఈ శబరి ఇలా పెడుతోంది అంటే ఆవిడ వంక చూడు ఒకసారి. ఆ పెట్టిన తీరు చూడు, ఆవిడ అందించే విధానం చూడు, ఆవిడ యొక్క ఆర్తిని గమనించు, ఆవిడ ప్రేమని ఒకసారి చూడు అన్నట్టుగా దూరదృష్టిగా చూడము. ఈమె గురువు వద్ద ఎంతకాలమో శిక్షణ పొంది గురుసేవ చిరకాలము చేసిన ధన్యురాలైన శబరి ఈవిడ. అది భగవంతుణ్ణి ఎంత చూడు, భగవంతుని ఎంత సేవ చేసిందో అని చెప్పుకోవట్లేదు. ఆచార్యుల విషయంలో ఆవిడ ఆచార్య నిష్టను ఒకసారి గుర్తించు. అది చరమోపాయం అదే కదా మనకి. శ్రీవచన భూషణ అంతా కూడా అంతా చెప్పేసి ఏమీ లేదు, ఆచార్డే పరమోపాయము అని ఆచార్య ద్వారానే నన్ను మీరు చేరగలరు అనేదే ఒక్క వాక్యంలో చెప్పేస్తారు. అలాగా ఇదిగో ఎవ్వరయ్యా ఇన్నేళ్ళు ఆ గురువు మాట కట్టుబడి నా కోసం ఇలా మన కోసం చూసినటువంటి ఆవిడ, ఇంతకాలం ఆ గురువులకు శుశ్రూష చేసినటువంటి ఆవిడ, వాళ్ళ దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో నేర్చుకున్నటువంటి శిక్షణ పొందింది ఆవిడ. అందుకే కదా స్వామి శ్రీమన్నారాయణుడు కూడా ఆచార్యుడుగా శిష్యుడుగా వచ్చి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం ఇచ్చాడు అంటే, పొందేట్టుకునేట్టు చేశాడు అంటే ఎందుకు? ఆచార్యుడైతే ఇలా ఉండాలి, శిష్యుడి లక్షణాలైతే ఇలా ఉండాలి అని నేర్పడానికే కదా. అందుకోసమే ఇదిగో అలా శిక్షణ పొందింది ఈవిడ. గురుసేవ చిరకాలం చేసిన ధన్యురాలైన శబరి ఈవిడ. ఆమె ఇచ్చిన ఈ ఫలము విలువ ఇంతైనా నిర్ణయించగలమా? నువ్వు ఊరికే నీకొక ఎంగిల్ చేసిన ఒక మామూలు పండులా నీకు కనపడుతోంది. ఆవిడ మనసు, ఆత్మ ఆవిడ మొత్తం ఆవిడ అర్పణ చేసుకున్నట్టుగా నీకు తెలియదులే అన్నట్టుగా ఉన్నాడు. ఈ ఫలం విలువ నీకేం తెలుస్తుందిలే, అసలు నేనే నిర్ణయించలేను అన్నట్టు చెప్తున్నాను. తను కూడా కలుపుకుంటున్నాడు. ఇంతని నిర్ణయించగలమా? 1000 జన్మలకైనా ఇట్టి ఫలమును పొందగలమా? అదిగో చెప్తారు కదా, కొన్ని కోట్ల మందిలో ఇంతమంది ఇలా ఉంటే, ఇంతమంది ఇలా ఉంటే ఆఖరికి ఎవరో ఒక్కడు నన్ను చేరుకుంటాడు, నా మాయ నుంచి దాటగలడు అని చెప్తాడు స్వామి. అలాగా ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి వాడు ఒక్కడైనా నాకు దొరుకుతాడా అని. ఇదిగో ఇలాంటి ఫలము పొందగలనా? 1000 జన్మలకైనా ఇటు ఫలమును పొందగలమా? 1000 జన్మలు నేను మళ్ళీ ఎన్ని అవతారాలు ఎత్తొచ్చినా ఇలాంటి భక్తురాల్ని ఆవిడిచ్చిన ఫలాన్ని పొందలేం కదా. నే చేసిన తప్ప ఫలముగా చూడండి. ఆ స్వామికి కూడా ఇదే, నేను ఎంతటి ధన్యున్నో, ఎంత తపస్సు చేశానో, ఎంత పుణ్యఫలమో, ఎంత పెద్దల పుణ్యమో అనుకున్నాను చూసారా, అది ఇలాంటి భక్తురాలు ఒకటి నాకు దొరికింది అని చెప్పుకుంటున్నాడు స్వామి. అదే కదా అవతార సర్వైతే అన్నటంలోనే తెలుస్తుంది. ఈ ఫలము ఈనాటికి దక్కింది కదా. ఎంత మాట అంటివి! అయ్యయ్యో అపరాధం రా, అన్ని అపరాధాలే చేస్తున్నావు నువ్వు. ఆ రోజున భరతుడు నా కోసం పాపం రాజ్యానికి తిరిగి నన్ను తీసుకువెళ్ళాలని ఆతృతగా వస్తే నువ్వు భయపడిపోయి ఆ చెట్టు ఇప్పుటెక్కి ఆయన మీద యుద్ధానికి బయలుదేరిపోయావు. అప్పుడు కఠినంగా మాట్లాడావు. ఇప్పుడు కూడా ఇలాంటి చేస్తున్నావు. ఇలాంటి ఎన్నో భాగవతాపచారాలను చేసి నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అంటాడు. ఎంత మాట అంటివి! ఎప్పుడు నువ్వు కోపమును, రోషమును ముందు చెంగున మూటగట్టినట్లుందు. ఏమిట్రా నువ్వు? ఏం కోపం పుట్టి నువ్వు పుట్టావా అంటాను చూడండి. ధూమ్రాక్షులందరే మాట అంతముందే కోపం వచ్చేస్తుంటుంది కదా. అలా అందులో ఈయన జన్మతః ఈయన ఇదే అది కదా. అంచేత ఎప్పుడు కోపం ఏంటి, చెంగుని మూట కట్టుకుని ఉంటుందా రెడీగా నీకు? ఈ శబరి సమర్పించిన ఫలమును ఆనాడు భరతుడు నన్ను చూడరాగా వాడు రాజ్యం దోచుకొనవచ్చునని తప్పుగా తలంచితే, ఇప్పుడేమో ఈ శబరి ఇంత ప్రేమగా ఇస్తున్నటువంటి ఈ ఫలాన్ని అనుమానిస్తున్నావు, అవన్నీ అనుమానిస్తున్నావు. ఆ రోజున భరతుడు నన్ను చూడడానికి వచ్చి నన్ను రాజ్యాన్ని తీసుకెళ్తామని వాడిస్తే ఆయన కూడా నువ్వు ఎన్నో భర్త విషయంలో కూడా అపరాధం చేసావు. ఇవి అన్నీ అపరాధములను తోచట్లేదా? నువ్వు చేసిన తప్పులు నీకు అసలు తెలియట్లేదా? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏమనిస్తున్నావో అలా భగవతత్వం దూషించచ్చా? నీకు అసలు నాకు సేవ చేయాలని ఒక్కటే తప్ప నువ్వు ఇంకో కోణంలో ఏది చూడవు. ఇది మహర్షి మతంగుని తపపుణ్యముల రాసిపడిన చోటు అది. అసలు ఆవిడ సంగతి అలా వదిలే, ఈవిడ గురుగారిని చూడు, ఈ ఆశ్రమం చూడు. ఇది అంటే ఎందుకంటారు, ఒక తపస్సు చేసుకోవాలన్నా, ఒక జపం తపం ఏదైనా చేసుకోవాలన్నా రోజు ఒక శుచి అయిన పరిసరం కూడా బాగుండాలి. మనం కూర్చునే స్థలం కూడా బాగుండాలి. మనం కూర్చునే ఆసనం కూడా బాగుండాలి.
మన్ని మనం కూడా మానసికంగా, శారీరకంగా తయారు చేసుకోవాలి. శమధమాదుల్ని కంట్రోల్ చేసుకోవాలి. మనసు మనని కంట్రోల్ చేస్తారు. మనం భాగవతంలో చెప్తాం కదా! పరీక్షిత్ మహారాజు ఎలాగా తపస్సుకు అలా ఎంతమందండి ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ వస్తే ఎలాగా తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశాలకు కూడా అంతటి వైశిష్ట్యం ఉంటుంది. విశిష్టత కలిగి ఉంటాయి. అది చెప్తున్నారు. ఆ మతంగ మహర్షి ఆశ్రమం చెప్తున్నారు. ఆ గురువుగారి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. ఇది మా మహర్షి మతంగుని పుణ్య తపఃపుణ్యముల రాసి పడిన చోటు. ఇదిగో ఆ ఆచార్యులు ఈ శబరి యొక్క ఆచార్యులైనటువంటి ఆ మతంగ మహాముని చేసుకున్నటువంటి తప పుణ్య ఫలాలన్నీ కూడా ఇక్కడ రాసిపోసి ఆయన వెళ్ళిపోయాడయ్యా. విషయ వాసనలు దరిచేరని పవిత్ర భూమి. ఇక్కడ ఈ ప్రాపంచికమైనటువంటి విషయముల యొక్క గాలి ఇంత పిసర గాలి కూడా ఇక్కడ సోకట్లేదు. అంటే అక్కడ అందరూ కూడా చక్కగా తపస్సు చేసుకున్నటువంటి స్థలం అది. దీని హృదయము యోగీశ్వరులకును అంతు చిక్కని షడక్షరి అమృత సరస్సు. విష్ణుమయమే అంతా కూడా. షడక్షరి అంటే అదే. ఈ మహా యోగీశ్వరులకు కూడా ఈ ఈ భూమిని చెప్పలేరు, ఇంత అని చెప్పలేరు. ఈ వనము తపోవాసనలతో నిండినది. దేవతలందరూ కూడా ఇక్కడ ఎంతో మంది వాళ్ళకి నివాసంగా చేసుకున్నటువంటి ఈ వన భూమిలో విహరించు చిలుక ఈ శబరి. అది ఆ వనాల్లోనే కదా చక్కని ఆ ఆ చిగుళ్ళు తింటూ హాయిగా ఎగిరి హాయిగా ఉండేటువంటి ఒక చిలుక ఈ శబరి. అంటే చిలుకని ఎందుకు పెట్టారు? చిలక కొట్టిన చుండి ఆ పాటలు కూడా ఉంటాం కదా! చిలక కొడితే అనేది పాట కూడా వస్తుంది. అలాగా చిలక కొరికిన పండుని ఎవరు ఎంగిలి పండు అనుకోరు. అది ఇంకా తియ్యగా ఉంటుంది అంటారు. జామకాయలు అవన్నీ చూస్తుంటాం. అవి పండుని కొడతాయి. కొంచెం దోరగా వస్తే చాలు వచ్చిన ముక్క కొరికి పడిస్తూ ఉంటుంది. అలాంటి పండు అలాంటిదయ్యా ఈ శబరి. అందుకు చిలక అని చెప్తున్నారు. చిలక కొరికిన పండు మధురము ఆస్వాదయోగ్యమునగునే కానీ ఎంగిలి పండు అనిపించుకొనదు కదా. అదిగో ఆ చిలక కొరికిన పండుని చూసి ఎవరైనా మహాత్ములు కూడా స్వీకరిస్తారు కానీ స్వీకరించడానికి యోగ్యమైనదే తప్ప అది